ఈరోజు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోదరుడు మందకృష్ణ గారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మరి అందరూ కలిసి మళ్ళా మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి, మీరందరూ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ రేపు మూడోసారి ప్రధానమంత్రిగా చేయండి. ఈయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలు మరి వీరి యొక్క ఇబ్బందులు, వీరి బాధరబందులు, వీరి అభివృద్ధి పూర్తిగా ఈయనకు తెలుసు. ఈయన మనకు న్యాయం చేస్తాడు. అంతేకాకుండా ఈ దేశాన్ని ప్రపంచంలో కల్లా అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతాడు. మరి ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వారికి సామాజిక న్యాయం చేరుస్తాడు. ఎవరో ఉదాంతులు పలికినట్టు మరి రాజ్యాంగాన్ని మార్చరు, రిజర్వేషన్లు తీర్చేయడు. బీజేపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వము అని సోదరుడు మందకృష్ణ మాదిగా ఎందుకు ఇచ్చాడంటే ఈ స్టేట్మెంటు స్వార్థ లాభం కోసం, స్వలాభాల కోసం, సొంత ప్రయోజనాల కోసం ఈయన్ని మీరందరూ వీడియోలు చూడొచ్చు. వాటేసుకున్నాడని ప్రధానమంత్రి ఓదారుస్తున్నాడని, మరి ఈయన పక్కన కూర్చోబెట్టుకున్నాడని, ఈయనకు ఒక భరోసా ఇచ్చాడని. అసలు ఈయనకి ఎందుకు భరోసా ఇచ్చాడు? ఎస్సీ వర్గీకరణ అనేది ఎవరు ఈ దేశంలో ఎవరి వల్ల కాదు. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకుండా వాళ్ళ అబ్బొచ్చినా కూడా ఈ వర్గీకరణ అనేది జరగదు. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ తెలుసుకోవాలా. దీని మీదట అసలు ఈ బీజేపీ భాగవతం ఏంటంటే ఈ దేశంలో కులతత్వ మతతత్వ పార్టీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ పార్టీ, బజరంగ దళ అనుబంధ సంస్థ పార్టీ, మనువాదుల పార్టీ, అంబేద్కర్ వాదానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ, ఈ దేశ మూలవాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఈ బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీ ఇప్పుడు 2వ మన దేశంలో అధికారంలోకి ఉంది. 3వసారి అధికారంలోకి వస్తే ఏం జరిగిద్దంటే ఈ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడటం మీరందరూ వినొచ్చు. ఒకడేమో రిజర్వేషన్లు తీసేస్తామంటాడు, ఒకడేమో రాజ్యాంగాన్ని మారుస్తామంటాడు, ఇంకొకడేమో మేము అధికారంలోకి వస్తే ఈ క్రిస్టియన్ల చర్చిలను కూల్దోస్తామంటాడు, ఇంకొకడేమో ముస్లింల యొక్క మసీదులను కూల్చేస్తామంటాడు, ఇంకొకటి వచ్చి మరి ఈ దేశ సంపదని ఇప్పటికే సగం ఈ అదానికి అంబానికి కట్టబెట్టారు, ఈ సగం కూడా వాళ్ళకి కట్టబెడతామంటారు. ఇంకొకటేమో మరి ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థలు అన్ని పరిశ్రమలు కానీ ప్రభుత్వ సంస్థలు అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు. అంటే బొమ్మన లేక పగబెట్టినట్టు రిజర్వేషన్ కోటా కింద. నువ్వు రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి ఉపయోగం ఏముంది? రిజర్వేషన్ ఉన్నందుకు ఉద్యోగాల్లో, స్కూలుల్లో, లేకపోతే ఏదన్నా దీంట్లో మాకు రాజకీయంలో వీటిల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఈ రిజర్వేషన్లో కోటా కింద ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేస్తే రిజర్వేషన్ ఉపయోగం ఏముంది? బొమ్మను లేక పొగబెడతాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్లో అంటే అగ్రకులాల్లో నిరుపేదలకు 10% రిజర్వేషన్ కల్పించాడని చెప్పి మందకృష్ణ మాట్లాడటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వేకర్ సొసైటీ అని అగ్రకులాల్లో ఉన్నటువంటి నిరుపేదలను తీసుకొచ్చి 10% రిజర్వేషన్ ఇచ్చాడు. అసలు దండం పెట్టి చెప్తున్నా, మీ అందరికి ఆలోచించండి. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మనం 90% జనాభా ఉన్నాం, 10% అగ్రకులాల వారు ఉన్నారు. 100% రిజర్వేషన్లు ఉంటే ఈ 90% జనం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 50% రిజర్వేషన్ ఇచ్చి కేవలం 10% ఉన్నటువంటి అగ్రకులాల వారికి 50% రిజర్వేషన్ ఇచ్చారు. మీరు ఆలోచించండి, చదువుకున్న యువత. అంతేనా? దీన్ని జరుగుతున్నటువంటి కాలం పరిమాణాలను బట్టి, పెరుగుతున్నటువంటి జనాభా నిష్పత్తిని బట్టి, ఏ కులం వారు ఎంతెంత పెరుగుతున్నారు, ఏ కులం వారు ఎంతెంత పెరుగుతున్నారు, దీన్ని బట్టి పెరిగేటటువంటి జనాభా దామాషాన్ని ప్రకారం రిజర్వేషన్లు పెంచాలా? ఇది మాట్లాడాలా మందకృష్ణ అన్న? ఇది కాదు ఈయన మాట్లాడుతుంది. అవునా కదా? జనాభా ప్రాతిపాదికన జనాభా పెరుగుతున్నాము, మాకు రిజర్వేషన్లు పెంచండి, ఈ రిజర్వేషన్ పెంచితే మేము లబ్ధి పొందుతామని ఆయన అడగాల కేంద్ర ప్రభుత్వాన్ని. అది కదా చేయాల్సింది. ఈడబ్ల్యూసీ చేకూర్చాడు. ఈడబ్ల్యూసీ ఊరి కోసం పెట్టాడండి. 50% తింటున్నారు మీరు. 10% జనాభా ఉన్నవాళ్ళు, 90% జనాభా ఉన్న మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఒకసారి ఆలోచించండి. 50% మనకి రిజర్వేషన్ ఇస్తున్నాడు. ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ రాజ్యాంగం ప్రకారం అదే ఇస్తున్నారు. ఇంతవరకు మనకు పెంచాల. కాబట్టి ఇవన్నీ యువత, చదువుకున్నటువంటి వాళ్ళు, మరి ఇప్పుడు ఓటర్లు, ఈ దేశ ప్రజలందరూ అందరూ మేధావులు, తెలివి కలిగినటువంటి వాళ్ళు, ఎవరో ఇక్కడ తీసేసిన వాళ్ళు కాదు. అవగాహన తెచ్చుకోండి. ఈసారి 3వసారి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. రిజర్వేషన్లు నిజంగా తీసేస్తారు. మరి రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మరి అనగదొక్కే ప్రయత్నం చేసి మనకి ఏమీ లేకుండా చేస్తాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి అంతేకాకుండా ఈడు మళ్ళీ ఇంకొక మాట మాట్లాడతాడు. ఈయన
మరి ఎస్సీ సామాజిక వర్గంలో సామాజిక న్యాయం అంట. ఆ రోజు అంబేద్కర్ గారికి తెలియదు ఈ సంగతి. 1264 ఉపకులాలను ఒక షెడ్యూల్గా చేసి 59 ఉపకులాలను కలిపి ఒక షెడ్యూల్గా చేసి రిజర్వేషన్ కోటా కల్పిస్తున్నాం, మీకు పంచుకొని తినండి అని చెప్తే వీళ్ళేదో ఒక దీంట్లో ఒక చీకాకు పెట్టి మందకృష్ణ అన్న మాకు రిజర్వేషన్ అందట్లేదు, మాకు కూడా ఏబిసిడి వర్గీకరణ కావాలా. ఏంటి నీ వర్గీకరణ చేసేది? ఇది అసంభవం. నువ్వు ప్రధానమంత్రి కాదు, పార్లమెంట్లో కాదు, సుప్రీంకోర్టులో కాదు, మరి రాష్ట్రపతి కాదు. ఈ దేశంలో దళితులను చీల్చటం రాజ్యాంగ విరుద్ధమో. దళితులను చీలిస్తే ఏదైతే తేనె తొట్టే పగల కొడితే దోమలు ఎలా వస్తాయో అలా అవుతుంది. ఈ దేశము మాది అని మరొకసారి ఈ బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఈ మందకృష్ణ మాటలు విని ఇక్కడ బీజేపీకి ఓట్లు వేసేటటువంటి వారు ఇక్కడ ఎవరు లేరు. ఆయన మాటలు మోసపూరిత మాటలని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.